సీనియర్ రాజకీయ నాయకుణ్ణి అని చెప్పుకునే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ విమర్శించారు. ప్రజలు ఎన్నిసార్లు గెలిపించినా ప్రగతి మాత్రం శూన్యమని, అలాంటి ఎమ్మెల్యేకి ప్రజలు గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. విఘ్నులైన ఓటర్లు వాస్తవాలు గుర్తించాలని కోరారు. ఒంగోలు 37వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యాలయాన్ని జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జనార్దన్ ప్రసంగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత భవిష్యత్ అంధకారమైపోయిందన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో ఉద్యోగాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఉద్యోగ, వ్యాపారులు, మహిళలు, ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు. 5 ఏళ్ల వైసీపీ సైకో పాలనలో ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారని, భవిష్యత్తు బాగు కోసం చంద్రబాబును సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ నుంచి కరెంటు ఛార్జీల వరకు ఇష్టారాజ్యంగా పెంచేసి ప్రజల నెత్తిన భారాలు మోపారని విమర్శించారు. దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాటలకు మోసపోవద్దని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయని, సైకో జగన్ రెడ్డిని శాశ్వతంగా సాగనంపటానికి కూటమి చేసే పోరాటంలో ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 37వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు మేడికొండ మోహన్ రావు, సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, పార్టీ నాయకులు కప్పరపు శ్రీనివాస్, కమ్మ వెంకటేశ్వర్లు, ఉషారాణి, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ కూటమి అభ్యర్థి దామచల జనార్దన్ కు డివిజన్ అధ్యక్షుడు మేటికొండ మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి, క్రాంతి, సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము. నేను ఏ వ్యక్తిని విమర్శించడం లేదు, కానీ ఒక ప్రభుత్వానికి ప్రభుత్వం యొక్క ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా
కలిసికట్టుగా పనిచేసి టీడీపీ బీజేపీ జనసేన బలపరిచిన మన దామచల జనార్దన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సి కోరుచుంటూ, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమంగా అరెస్ట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు తెలుసా? స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాడు. అంటే బాబాయిని హత్య చేస్తే ఇతర ఏ సంవత్సరంలో ఆయన కనిపెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు రేపు మన ప్రజలకు ఏం న్యాయం చేస్తారు ఎట్లాంటి వ్యక్తి మళ్ళీ ఎంచుకుంటే ప్రజలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మన మాగుంట శ్రీనివాస్ రెడ్డిని కూడా అధ్యక్ష కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు ధన్యవాదాలు. సెలవు. జై జనసేన, జై టీడీపీ. శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. మీ అందరికీ తెలియని విషయాలు నేను దాదాపుగా వచ్చి 2.5 hours అయింది ఇక్కడికి వచ్చి. అందరినీ అబ్జర్వ్ చేస్తా ఉన్నా. అందరూ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూస్ చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది గమనిస్తే అంటే సమాజంలో ఏం జరుగుతూ ఉందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రానికి ఒక్క ఛాన్స్ అంటూ వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూర్చడంతో మొదలుపెట్టాడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి కార్యక్రమం. అది ఇదని తేడా లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తి కనుక మరలా ఇంకోసారి గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రజల జీవన మనుగడకే ఇబ్బంది ఏర్పడుతుంది. పరిణామ క్రమంలో అభివృద్ధి చెందుతా పోవాలి తప్ప తిరోగమనం వైపు వెళ్ళకూడదు. కాబట్టి ఆ పరిస్థితి రక్షించబడాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు నా వల్ల సహాయం పొందుతున్నారు, ఈయన ఒక్కరింత ఉద్ధరిస్తున్నట్టుగా, అంతకుముందు ఎప్పుడు ఈ సంక్షేమ పథకాలు లేనట్టుగా ఈయనే వాటికి సృష్టికర్తలాగా నేను మాత్రం ఇస్తున్నానటువంటి అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ వాళ్ళ ఓట్లతోటి నేను గెలవగలుగుతున్నటువంటి విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాడు. మనం గమనించుకోవాలి ఒక విషయాన్ని. సాధారణంగా ఏ ఎన్నికల్లో గమనించినా కూడా పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో 80 నుంచి 80% ఓటింగ్ జరుగుతుంది. కొద్దిగా అగ్రవర్ణాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే చోట ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ జరుగుద్ది. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంగీకరించాల్సినటువంటి నిజం. మనందరం కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, దామచల జనార్దన్ గారు 40,000 మెజార్టీతో గెలవాలి అంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా తమకున్నటువంటి ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. వినియోగించుకుంటారా? వినియోగించుకుంటే ఈ డివిజన్లోనే 2,000 మెజార్టీ వస్తుంది. ఎవరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఐకమత్యంగా ఉండటం, పనిచేయటం మాత్రమే కాదు, గెలవాలనే కోరిక మన మనసులో బలంగా ఉండడమే కాదు, ఖచ్చితంగా మన ఓటుని ఆ రోజున మంచి ఎండాకాలం అంటే మార్చి 13, మే 13 అంటే బాగా ఎండలు ఉంటాయి, ఏ మాత్రం ఇబ్బంది అనుకోకుండా అందరూ ప్రత్యేకించి మహిళలు వచ్చి అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటాను. అలా అయితేనే ఈ రాష్ట్రంలో నియంత పాలన దూరం అయిపోతుంది. జనార్దన్ గారు కానీ, మాగుంట శ్రీనివాస్ రెడ్డి కానీ ఖచ్చితంగా గెలిచేదానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చాలా చక్కని వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు మోహన్. అతనికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ఖచ్చితంగా మనం దీనికి అభినందన తెలియజేయాలి. అంతేకాకుండా సాంబయ్య మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, చాలా మంచి మాట. జనసేన మేమందరం కూడా ఖచ్చితంగా ఈ కూటమి అభ్యర్థి విజయానికి కష్టపడి పనిచేస్తామని చెప్పారు. ఎందుకు చెప్పారు తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఏ విధంగా జనార్దన గుండెల్లో పెట్టుకుంటాడో మా అందరినీ కూడా, జనసేన కార్యకర్తలను కూడా అదే విధంగా గుండెల్లో పెట్టుకున్నటువంటి ధైర్యం సాంబయ్యకు ఉంది. ఆ ధైర్యాన్ని అందరూ జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఈ ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక 4 సార్లు పోటీ చేసి 5 సార్లు గెలిచినటువంటి ఒక అసమర్థుడి చేతిలో, ఎవరు అసమర్థుడు? ఎవరు? బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అటువంటి అసమర్థుడి చేతిలో ఈ నియోజకవర్గం అధోగతి పాలైపోయింది. రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలైందో
ఒకసారి ఛాన్స్తో నాశనం చేస్తే 5 సార్లు గెలిచి ఇతని నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశాడు. ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఒక్కసారి గెలిచినటువంటి దామచర్ల జనార్దన్ ఈ నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంతమేరకు సక్సెస్ అయ్యాడు. మిగతాది కనుక మన 2019లో కనుక జనార్దన్ గారిని గెలిపించినట్టయితే ఖచ్చితంగా తర్వాత ఎవరు కూడా ఈ నియోజకవర్గం గురించి అభివృద్ధి గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఉండే పరిస్థితి లేకుండా పోయేది. దురదృష్టవశాత్తు మనకు ఉపయోగపడేటువంటి పనిచేసేటువంటి నాయకుడిని 2019లో ఓడించాం. కారణాలు ఏమన్నా కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా పట్టుదలగా ఉండి అందరూ ఓట్లు వేసి దామచర్ల జనార్దన్ గారిని 40,000 మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఉన్న సోదరిమణులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక అంటే అందరూ చెప్పేదే మేము చెప్పడం కాదు. ఇందాక మాస్టర్ గారు ఏదో చెప్పారు, ఇక్కడ లోకల్ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఖచ్చితంగా జనార్దన్ గారు అవి చేస్తారు, ఆయన కూడా చెబుతారు, చెయ్యాలి. ఆ అవసరం మనకుంది. అటు నుంచి రావాలంటే అంజీ రోడ్డు క్లోజ్ అయిపోయింది. అంజీ రోడ్డుని ఆ రోజు తెలివితెక్క పనులు చేశారు ఇంజనీర్లు, అవగాహన లోపం వల్ల ఆ రోజు చేసినటువంటి పని అది. దాన్ని ఖచ్చితంగా చేయాలి. రెండోది, ఇక్కడ సుజాత నగర్ 2వ లైన్ నుంచి 10వ లైన్ దాకా ఉన్నటువంటి దేవుడి మాన్యం కింద ఉంది. దాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలించి దాన్ని చేయాలి. అదేవిధంగా ఈ డివైడర్ కట్టారు అక్కడి నుంచి అక్కడ వరకు. ఆ డివైడర్ని మధ్యలో 2 సార్లు రోడ్డు ఏర్పాటు చేయాలి. అది కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. అదేవిధంగా ఇంకా అవకాశం ఉంటే మంగమూరు రోడ్డు దాటించే వరకు ఆ ఫ్లైఓవర్ను కన్నా తీసుకుపోతే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను ఒక ఆయన గత 15-20 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నాను, ఇరగదీశాను, ఒంగోలు అభివృద్ధి చేశానని చెప్పాడు. ఎదవది ఏంటది ఆ మార్కెట్ కమిటీ దగ్గర చిన్న కొంటుంటే దానికి పోయలేని సన్నాసి తవట దద్దమ్మ. అదేవిధంగా అక్కడ నుండి 2 సంవత్సరాల ఆ కాలువ వేరు ఆ ఫ్లైఓవర్ పక్కన అది ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. ఇవన్నీ కూడా ఇంత చిన్న పనులు చేయలేదు. దసరాజుపల్లె ఒంగోలు నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఒక రోడ్డు. 30 మందికి కాంట్రాక్టర్లకు ఇచ్చి దాన్ని ఒక్కోటి 10 లక్షలు డివైడ్ చేసి పెట్టాడు. ఈ సన్నాసింకా ఏదో చేస్తారంట. ఇవన్నీ కూడా గమనించి మీరు రాబోయే రోజుల్లో మన జనార్దన్ గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తున్నది. మీరు ఇళ్లలో కూర్చోవడం కాదు. సోదరులారా మీకు చెబుతా ఉన్నాను, మీరు ఖచ్చితంగా 8 గంటలకల్లా రోడ్డు మీదకి వచ్చి మన ఏ బూతులు అయితే ఉన్నాయో ఎవరెవరు రకరకాలుగా ఒక్కో ప్లేస్లో ఉన్నాయి మీ అందరికీ ఓట్లు, అందరూ ఎవరు బూతుల్లోకి వాళ్ళు వెళ్ళి మీ ఓటు హక్కుని మొట్టమొదటిసారిగా వినియోగించమని నేను 2 చేతులతో నమస్కరిస్తూ చెబుతూ ఉన్నాను. ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు మోహన్కి ధన్యవాదాలు. మన ప్రకాశం జిల్లా ముద్దుపేట అర్జునుడు మన దామచర్ల జనార్దన్ గారు, అలానే స్టేజ్ మీద నుండి అందరు పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళా తల్లులకి, కార్యకర్తలందరికీ, నాయకులందరూ కూడా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క అవకాశం అంటే మరి అందరూ కూడా ఒక్కసారి అంటున్నాడు. మరి ఆ అవకాశాన్ని ప్రజలు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసి వారి కుటుంబ సభ్యులు, వారి బినాములు, వారి సంబంధించిన వాళ్ళు ఎదిగేదానికే తప్పితే రాష్ట్ర అభివృద్ధి దాదాపు 20-25 సంవత్సరాలు వెనుకబడి వెళ్ళిపోయింది. ఈరోజు మనకి ఎన్నో వనరులు ఉన్నాయి. వాళ్ళు చెప్పుకుంటూ పోతే మనకి చెన్నై నుంచి మరి ఒరిస్సా దాకా బాట దాకా మనకి సముద్ర తీరం ఉంది. అన్ని కూడా అతని బినాములకే పోర్టులు కట్టబెట్టాడు ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేసినటువంటి మంచిని పొగుడతారు ప్రజలు, మీరేసిన తప్పిదాన్ని ప్రజలు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా తల్లులు కూడా మనం చైతన్యవంతపరిచి రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వారి కేబినెట్ లో మన అర్జునుడు ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ్యులుగా మరి భారీ మెజార్టీతో గెలిపించుకొని వారిని మంత్రిగా కూడా
నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో ఎంతో అభివృద్ధి చేసే అవకాశం నేను కూడా ఒకసారి 2014-19లో దామచర్ల జనార్దన్ గారు గెలిస్తే వారి కుటుంబం కూడా రాజకీయ 50 సంవత్సరాల రాజకీయ చరిత్ర కుటుంబం. అయితే వారికి ఏం అనుభవం ఉంటే ఒంగోలులో పెద్దగా తెలియదు అనుకున్నా. వాస్తవంగా ఒక్క చిన్న అవకాశం ఇస్తే 2012లో ఆయన ఓడిపోయినప్పుడు జనరల్ గా కొత్త కదా అయినా కూడా చాలా మంది పారిపోతారు. ఒంగోలులో పోటీ చేయాలంటే ధైర్యం ఉండాలా. ఇక్కడ ఒంగోలులో ఒక సైకో తమ్ముడు, ఇంకా సైకో తమ్ముడు అన్నాడు. ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈయన ఒక సుదీర్ఘంగా ఏదో ఈయన దాన ధర్మాలు చేసే ఏదో రాజులు పుట్టినట్టుగా వారసత్వంగా ఈయన కొడుకు ఈయన వియ్యంకుడు దోషిపెట్టేదానికి ఈ ప్రజలు ఒంగోలు ప్రజలందరూ కూడా గుర్తించుకోండి. ఈ సన్నాసులను గెలిపించేందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని ఎంత వెనుకబడిపోయిందంటే వారి ఆశలు మిగిలినాయి. వాళ్ళు విలాసం కడుతున్నారు, కట్టుకోవడం తప్పలేదు, అక్రమాలతో కడుతున్నారు. ఇవాళ దామచర్ల జనార్దన్ గారు ఏ మాట్లాడిన వాస్తవాలు ఉంటే తెలుగుదేశం ప్రతి కార్యకర్త కూడా ఇదంతా గమనించి ప్రజలకి చైతన్యం పరచాలా. ఎంత ఘోరం అంటే అతను వాళ్ళ మనవుడు ప్రేమడు ఎవరికైనా వాళ్ళ బిడ్డల మీద వాళ్ళ ఫ్యామిలీ మీద, అలాంటి అర్జునుడు ఫ్యామిలీ మీద ఎన్నో దుర్మార్గమైనటువంటి మాట్లాడి ఈ సన్నాసి ఒంగోలు శాసనసభ్యుడు ఇష్టం వచ్చినట్టు పెగిలి మాట్లాడుతున్నాడు. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవాలా? నిన్ను తరిగి ఎన్డీఏ కూటమి ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సభ్యులందరూ ఒక్కసారి కన్నెరు చేస్తే బాలినేని శ్రీనివాస్ రెడ్డి నువ్వు నీ ఫ్యాంట్ ఊడిపై పరిగెత్తిపోతావు. ఒంగోలు నుంచి సముద్రం నుంచి పడి ఏడిపోతావు, దిక్కులేదు. కాదే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, గౌరవించు. మనం ఎవరైనా రెస్పెక్ట్ టు టేక్ రెస్పెక్ట్, గౌరవించిన వాళ్ళకి ఆ మర్యాద నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సిద్ధాంతాలు తెలియవు, దోచుకోవడం తెలుసు. ఇవాళ విజ్ఞతకి ఇవాళ జనం నీకు ఒక్కసారి 2014లో ఆయన గెలిపిస్తేనే ఎంత అభివృద్ధి చేశారంటే సిగ్గుండాలా. ఇవాళ ఇన్ని బ్రిడ్జిలు వేసి ఒంగోలు అభివృద్ధికి దాదాపు 400 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ లో, మరి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్డీఏ కూటమిలో ఉండి ఎంతో మరి ఆయనకున్న పరిచయాలు ఒక్క రోజు కూడా ఒంగోలు అభివృద్ధి కోసం ఆయన కష్టపడ్డాడు. నువ్వు ఏం చేసావు? నువ్వు నేను చెప్పకూడదు, ఈ ఆటలకి నువ్వు సిద్ధపడ్డావు. ఈ జన్మ ఎవరైనా వస్తారు మాకేసుకేసింది. ఇంత బంధువయ్యి ఈ వైఎస్ఆర్ పార్టీకి సంవత్సరాలు ఉంటే అభివృద్ధి లేదు, పాలేదు. ఏదో వస్తారు సుడిగల పరిట ఒంగోలుకు వస్తున్నారు. నేను శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేస్తారంటే వాడు ఎవడో గెస్ట్ హౌస్ లో పోతాడు. ఆ గెస్ట్ హౌస్ లో సొల్లు మీటింగు, అభివృద్ధి లేదు, పాలేదు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఆయన సామాజిక వర్గాలు, వాళ్ళు కూడా బాగుంటి కోనో రాఘవరెడ్డి బ్యాంకులు దోచున్నాడు. 800 కోట్లు, దాదాపు 70 కోట్లు ఆశలు చూపించి 800 కోట్లు ఇచ్చాడు. తెస్తే మా బామూర్తి దగ్గర వాడు మనవడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మనవడు సిడాన్, మంచిదైనా మంచి పేరు పెట్టు. నీ మనవడు బర్త్డేకి ఎక్కడో గచ్చిబోల్లో 2,80,00,000 పెట్టి బర్త్డే చేసావు. నాయన ఎవరు సొమ్మునైనది? అక్రమ సంపాదన లేదు. మీరు పట్టుకుతూనే ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు బర్త్డేకి. ఇక్కడ నా బామూర్తి 1,20,00,000 ముందు మోసాడు, ముందు ఖర్చు పెట్టాడు. 1,20,00,000 కోనో రాఘవరెడ్డి. ఇంకో కాంట్రాక్టర్ పోతురాజు కాలువ దగ్గర ఏదైతే కాంట్రాక్ట్ చేశాడో కారు నుంచి భాస్కర్ రెడ్డి, ఇతను మరి ఆ ఫంక్షన్ హాల్కి ఆ భోజనాలకి 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. దీని మీద విచారణ చేయాలా? నీకు డబ్బు ఎక్కడ వస్తుంది? అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నావు. ఇవాళ దామచర్ల జనార్దన్ గారు రోడ్డు మీద రోడేసి 40 శాతం తీసుకుంటే ఆయన ఆస్తులు వాడు పుట్టుతోనే దామచర్ల జనార్దన్ గారు ఒక మనవడు మంత్రి మనవుడిగా పుట్టాడు. నువ్వు తేలి పుట్టాడు స్వామి. పూపా కేసులు సరిపోయింది టైం అంతా. ఎంత దారుణం అంటే ఆ కుటుంబ చరిత్రను కూడా నీచంగా మాట్లాడేటువంటి ఎప్పుడు కూడా సామరస్యంగా మాట్లాడాలా? బాలినేని గారు మీరు వ్యక్తి నిర్వహించకపోతే నిన్ను తరివి పైన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కసారి దామచర్ల జనార్దన్ అర్జునుడు గారు ఉరుము చూసంటే నీ ఇల్లు తరివి పంపిస్తారు. ఒకసారి బండెక్కి పారిపోయి నేనే ఆ బండి దయచేసి చెప్తున్నా, ఇవాళ నేను అర్జునుడు పక్కడున్నా. ఆ బండి ఎక్కడ కూలిపోతే కూడా తెలియదు, తెలుసుకొని మాట్లాడు. నీ బినామీ పోతురాజులో జరిగినట్టే 60 కోట్లు అక్రమ సంపాదన, దానికి ఆ ఫండ్ 40 కోట్లు ఫండ్ సీఎం ఆఫీస్ యాక్షన్ ముందు ఇస్తే ఆ చేయించిన డబ్బులు అక్రమ డబ్బులతో
నీ మనవడు పుట్టినరోజు చేసుకున్నావు. ఇంతకన్నా చెప్పాలంటే చాలా చాలా ఈ ఎపిసోడ్లో చెప్తా. నువ్వు కూడా ఈ మధ్య నా ఇంటికి నీ బంధువులు నీ సామాజిక నా సామాజిక వాళ్ళని పంపించి, అయ్యా సూర్యప్రకాష్ రెడ్డి నువ్వు ఇక్కడ జరగలాగా ఏమి అబ్బాయి చాగిరిదే, నా ఒంగోలో పుట్టా, నువ్వు ఏడ పుట్టావు తెలియదు, నేను ఒంగోలు కర్నూలు రోడ్లో పుట్టా, నేను ఒంగోలు జరగకపోతే మీరు ఏం చెప్తావా? పోయి గెత్తూరు రోడ్డు తిరగాలంట, ఏ వాస్తవాలు చెప్పవాలంట అని మీరు చేసే పాపాలు సన్యాస కార్యక్రమాలు ఒంగోలు ప్రజానికలు తెలియాలా, ప్రజలు చైతన్యపరచాలా, కార్యకర్తల్ని ఐక్యతం చేయాలా, ప్రతి ఇంటి ఓటర్కి మనం అందరం కూడా వెళ్ళి దామచర్ల జనార్దన్ గారిని అత్యంత భారీ తోటి ఒక ఓటు రెండోది మాగుంట శ్రీనివాస రెడ్డి గారిని పార్లమెంట్ గెలిపించి మనందరం కూడా ఇదే వేదికలో మేలుకొండ మోహన్ రావు గారు ఈరోజు ఎంత అందంగా ఈ ఆఫీస్ చేశాడు, మంత్రిగా కూడా ఇక్కడికి మనం పెద్ద తీసుకొస్తామని చెప్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, దామచర్ల కుటుంబం అందరూ కూడా నేను పేరు పడిన అందరి నమస్కారం తెలియజేస్తూ సెలవుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై సిపిఎం, జై డివిజన్. మిగతా సభలంకరించినటువంటి పెద్దలకి, తోటి మిత్రులకి, బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మన 37వ వార్డులో ఒక్కటే చెప్తాను, 2014 నుంచి 19 దాకా చేసిన డెవలప్మెంట్ తప్ప ఈ 5 సంవత్సరాలు ఒక డెవలప్మెంట్, ఒక రోడ్డు కూడా లేదు. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే 3 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పడుతుంది, ఓటు చేయనివ్వను, నీ పతనం చూస్తానని చెప్పాడు. దాన్ని కూటమి కాకుండా ఉండడానికి చేసిన ప్రయత్నాలన్నీ చేశాడు. చివరికి కూటమి సఫలమైంది. ఏ రోజైతే కూటమి ఏర్పడిందో ఆ రోజే వాళ్ళ పతనం ప్రారంభమైంది. మేము గెలవం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయింది. ఈ రోజు ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ చేయడానికి ఎక్కడ చూసినా కూడా ఎత్తుక్కొని బలవంతంగా తీసుకొచ్చి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ కూటమికి ఎక్కువైపోయారు జనం. ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో అంత డిమాండ్ ఏర్పడింది. కాబట్టి మనం అంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మోసపోయి అన్నటువంటి మాటలను నమ్మకుండా, ఏ రోజైతే ఆయన అక్కమ్మలు, చెల్లెమ్మలు, తాతలు, తండ్రులు అని అంటున్నారు, తన ఇంట్లో చెల్లెమ్మలకే సరైనటువంటి న్యాయం చేయకుండా రోడ్డు మీద వదిలినోడు మీ చెల్లెలు మేము మనకెంత చేస్తాడో మీరు అర్థం చేసుకొని అందరూ కూడా మన జనార్దన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ ఒంగోలు అసెంబ్లీలో 37వ డివిజన్లో అన్ని డివిజన్ల కంటే ఎక్కువ మెజారిటీ తీసుకురావాల్సిందిగా దానికి మేమంతా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అది మామూలుగా D6లో ఒక ప్రోగ్రాం పెట్టారు. అక్కడ వైశాస్ అంతా కూడా కలిపి ఈరోజు వాషవి క్లబ్ ద్వారా వాళ్ళ ఒక పెద్ద ప్రోగ్రాం పెడితే దాని దగ్గర కొంచెం లేట్ అయింది. దానివల్ల కొంచెం లేట్గా రావడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఒక మంచి కార్యాలయం మన ఎవరిది మన మాలాద్రి గారి స్థలం ఇవ్వటం, దీన్ని ఒక మంచి కార్యాలయంగా ఈరోజు మనకు కావాల్సిన 40 రోజులకి ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మనందరి తరఫున మాలాద్రి గారికి ప్రత్యేకించి మన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే 14 నుంచి 19 మనం ఏవైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో దగ్గర 8,70,00,000 రూపాయలతోటి మన డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పార్క్ డెవలప్మెంట్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మన డివిజన్స్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే అది తెలుగుదేశం పార్టీలో జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఎప్పుడు కూడా ఏ పని చేయాలన్నా ఏది కూడా అభివృద్ధి జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మన ఒంగోలులో ఏ ప్రాంతమైనా ఎత్తుకోండి, ఇదివరకు ఉండే శాసనసభ్యులైనా అవ్వచ్చు, ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడే మన ఒంగోలు అనేది జరిగింది. ఇక్కడికి వచ్చే లోపలికి ఒక అసమర్థుడిని ఒక 4 సార్లు గెలిపించాడు. 4 సార్లు అంటే 3 సార్లు ఏ విధంగా గెలిచాడో కూడా అందరికీ తెలుసు. ట్రయాంగిల్ పోటీలోనో ఏదో విధంగా కొన్ని కారణాల చేత ఆయన అదృష్టంతో అతను గెలవడం జరిగింది. దాన్ని ఈరోజు ఉండే పరిస్థితుల్లో 14-19లో మనం ఎన్ని చేసామనేది
అయినా కూడా 19 తర్వాత ఎలక్షన్లో కూడా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే కనీసం మనం చేసిన పనులు పూర్తి చేద్దామని కూడా అతనికి చిత్తశుద్ధి లేదు. ఈరోజు మనం వాటర్ ఈ ఒంగోలు నీళ్ళ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. దానికోసం అని చెప్పేసి అమృత్ స్కీమ్ కింద 165 కోట్లు ఆ రోజు వెంకయ్యనాయుడు గారిని మాట్లాడి ఈరోజు ఒంగోలుకు తీసుకొచ్చాం. దగ్గర మొత్తం గుళ్ళకమ్మ మనకి సాగర్ నుంచి ఒక లైన్ ఉంటే గుళ్ళకమ్మ నుంచి కూడా ఒక లైన్ తీసుకొచ్చాం. ఎందుకంటే సైమల్టేనియస్గా సాగర్లో ఇబ్బంది ఉండేటప్పుడు మనం ఇక్కడి నుంచి తీసుకోవడానికి మనకు అవకాశాలు ఉంటాయని దీన్ని పైప్ లైన్ వేసి దాన్ని అన్ని కూడా మనం చేసాం. 2 కిలోమీటర్లు దాన్ని పెండింగ్లో ఉంటే దాన్ని ఈ రోజుకి పూర్తి చేయలేక రోజు మంచినీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తాను లేకపోతే పోటీ చేయనన్న పెద్ద మనిషి మళ్ళా దాన్ని మనం తెచ్చిన దాన్ని కూడా దాన్ని చేయలేకపోయాడు. ఈరోజు ఇంకోటి మేజర్ సమస్య పోతురాజు కాలువది. పోతురాజు కాలువ కూడా మనం ఆ రోజు 85 కోట్లతోటి దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తే ఎలక్షన్ అయిపోగానే ఫౌండేషన్ వేసుకున్నాడు. ఆ తర్వాత ఇంతవరకు 3 కాంట్రాక్టులు మారితే 3 కాంట్రాక్టుల దగ్గర వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటా దాన్ని కూడా పూర్తి చేయలేక ఈరోజు వర్కే క్యాన్సిల్ అయింది. మళ్ళా మనకు ఈరోజు 85 అంటే ఇలా ఎస్టిమేషన్ 100 కోట్లు అవుతుంది. 100 కోట్ల రూపాయలు దానికి మళ్ళీ తీసుకురావాలంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎంత కష్టం అనేది కూడా ఏమాత్రం చిత్తశుద్ధి కానీ ఆలోచన కానీ మనకి ఇన్నిసార్లు అవకాశం ఇచ్చారు. ఒక 2 ఏళ్ళు మంత్రిగా ఉన్నాం. మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచన విధానం లేకుండా ఈరోజు దాన్ని కూడా వదిలేసి అది క్యాన్సిల్ అయిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా చాలామంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో టిట్కో హౌసెస్ ఆ రోజు కట్టాం, 80% కట్టాం. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత లాస్ట్ 2 నెలలప్పుడు ఈరోజు పట్టాలు ఇస్తాను, అదేవిధంగా చైర్లు, అదేవిధంగా షర్టు ప్యాంట్లు ఇస్తానని చెప్పేసి దొంగ మాటలు చెప్తే ఈరోజు మళ్ళీ ప్రజలను మోసం చేసే పరిస్థితి. దాన్ని కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో దాన్ని జన్యులుగా ఇవ్వాల. కొంతమంది రైతులు ఇంకా రిజిస్ట్రేషన్ కాల, దాన్ని కూడా పట్టాలు వేసేసి మోసం చేసి వాళ్ళ ఎవరైతే ఉన్నారో అన్ని అవకాశాలు ఉండే వాళ్ళకి ఇచ్చారు తప్పితే నిజమైన పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఉండే వాళ్ళకి ఈ రోజుకి వాళ్ళకి అవకాశాలు రాలా. ఎందుకంటే మేము డోర్ టు డోర్ మేము తిరిగేటప్పుడు చాలామంది మాకు పట్టాలి లేదయ్యా, మేము దగ్గర 4,000 రూపాయలు బాడు కట్టుకుంటున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయిందని చెప్పి వాళ్ళంతా కూడా చెప్పటం మా కళతో మేము చూసామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా ఒంగోలులో ఉండే పరిస్థితి ఆ విధంగా తయారైంది. ఈరోజు లాస్ట్లో వచ్చి అందరినీ కూడా భయప్రాంతులు, అక్కడ సైకో జగన్ రెడ్డి అందరినీ భయప్రాంతులు చేసి ఇదివరకేమో ఎవరైతే కంపెనీలు ఉన్నాయో అతను వచ్చింది కూడా ముఖ్యమంత్రి అయింది కూడా ఏదైనా కూడా ఆస్తులు సంపాదించుకోవడానికి తప్పితే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంటికే 4 సంవత్సరాలు పరిమితమై ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయి, ఏ వనరులు చేస్తే ఎంత వస్తుంది, ఆ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఈరోజు రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి 12 లక్షల కోట్లు ఈరోజు అప్పు తీసుకొచ్చి ఆ అప్పు తీసుకొచ్చిన డబ్బులు ఏం చేశాడో కూడా ఒక నోటీస్ లేకుండా ఈరోజు అదేమంటే అకౌంట్లోకి వేసాను అంటున్నారు. రేపు అయిపోగానే తెలుగుదేశం పార్టీ వస్తుంది, ప్రతి పైసా కూడా లెక్క తెలుస్తాం, ఇంకా పార్టీ అనేదే ఉండదని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే దొంగల ముఠా మాదిరి దోచుకొని లక్షల కోట్లు అవసరం లేదు ఒకరు బతకడానికి, ఓ పార్టీ నడపడానికి కూడా 2,000 కోట్లు అవసరం లేదు. ఈరోజు డబ్బు ఎందుకు ఆ విధంగా చేసుకున్నాడో మాకు అర్థం కావట్లా. ఆ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు దగ్గర మనకు నవరత్నాలని చెప్పాడు. ఆ రోజు మద్య నిషేధం చేస్తా అన్నాడు. అమ్మఒడికి నుంచి మహిళలు ఎంతమంది ఉంటే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందిని చదివిస్తానన్నాడు. అదేవిధంగా 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాడు. మళ్ళా రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు. ఇవన్నీ మళ్ళా ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పాడు. అనేక రకాలుగా చెప్పాల్సినవన్నీ చెప్పి మోసం చేసి పైకెక్కిన తర్వాత ఆయనే మద్య వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. మద్యం వ్యాపారం చీపు లిక్కర్ని తీసుకొచ్చి మద్యం అమ్మి ఈరోజు దగ్గర 40,000 కుటుంబాలు మహిళల పసుపుని వాళ్ళంతా కూడా 40,000 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ పసుపు ముఖాన్ని చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాంటి ఈరోజు ఎన్నో కుటుంబాలు ఆ లిక్కర్ తాగటం వల్ల చనిపోవడం కూడా జరిగింది. దాని మీద 1,000 కోట్లు సంపాదించారు. అదేవిధంగా ఇసుక మీద సంపాదించారు, గ్రానైట్ల మీద సంపాదించారు, ఒకటి కాకుండా ఇండస్ట్రీల మీద బెదిరించి సంపాదించారు, అన్ని రకాలుగా ఈరోజు సంపాదించారు. మేజర్ జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు. ఆ రోజు ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఈరోజు తల్లిదండ్రులు ఏమో అప్పులు తీసుకొచ్చి
వాళ్ళ పిల్లలను చదివిస్తే వాళ్ళకి ఒక్కరికి కూడా ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఒక కంపెనీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి వేరే అన్నీ కూడా తిరిగి తీసుకొచ్చి కంపెనీలు పెడితే ఆ కంపెనీలను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి వాళ్ళని కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయేటట్టు వాళ్ళంతా కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఉండే టైంలో మన దగ్గర పేపర్ మిల్లు 25,000 కోట్లతోటి రామాయపట్నంలో ఆ రోజు పేపర్ మిల్లు ఫౌండేషన్స్తో వేశారు. ఆ రోజు వేసిన దానికని కరెక్ట్గా ఉంటే ఎక్కువ % మన జిల్లాకే ఉద్యోగాలు వచ్చాయి. 16,000 ఉద్యోగాలు వచ్చాయి. ఆ 16,000 ఉద్యోగాలు పోయింది. ఆ కంపెనీ వాళ్ళని బెదిరించి అన్నీ చేసేకి వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గుజరాత్లో పెట్టుకున్నారు. కాబట్టి ఇట్లా ఒక్కోటి సర్వనాశనం చేసి ఈరోజు వ్యవస్థని పాడు చేశారు, భయప్రాంతం చేశారు. ఈరోజు మొన్న కార్పొరేషన్ జరిగింది. ఇక్కడ మన వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. కార్పొరేషన్కి మన డివిజన్లో ఎప్పుడు మేజర్ పెద్ద డివిజన్ అయినా కూడా ఎప్పుడు మెజారిటీ వచ్చే డివిజన్కి దాంట్లో ఎంతమంది ధైర్యంగా బయటపడి తిరిగారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే కార్పొరేషన్ అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం అన్నీ కూడా ధైర్యంగా మనం పని చేసుకునే విధానంగా మనం పనిచేయాలి. అదేవిధంగా పార్టీకి ఎవరో బెదిరిస్తున్నారు, ఏదో విధంగా వాళ్ళు ఏదో కేసులు పెడతారని కూడా మనం భయపడితే పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండమని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనం కూడా ఎన్నికలు కాదు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకోటికి బెదిరించినప్పుడు కానీ భయపడేయడానికి అవకాశాలు ఎప్పుడు కూడా మనం ఇవ్వకూడదు. ఈరోజు చిన్న దానికి కూడా ఎగ్జాంపుల్ చాలామంది 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు ఈరోజు చాలామంది మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళకి దగ్గర 20 ఫోన్లు 30 ఫోన్లు చేయటం, బెదిరియటం, పోలీసు వాళ్ళు రావటం, అతను కాకపోతే వాళ్ళ తమ్ముడి మీద పాత కేసులు ఉంటే దాన్ని కూడా తీసుకొని దాన్ని లోపల పెడతామని చెప్పే పరిస్థితులు ఈరోజు మన దగ్గర ఉన్నాయంటే మనం ఏం చేస్తే ఎలా ఉందనేది కూడా పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి. మన స్థలాలు మన దగ్గర ఉంటాయో లేవో తెలియదు. అదేవిధంగా బయటికి వెళితే ఎప్పుడే బిల్డింగ్ కడతారో రిజిస్ట్రేషన్ ఎప్పుడు మారిపోద్దో కూడా తెలియని పరిస్థితిలో మన ఒంగోలు ఉందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే బ్రాహ్మణులు కానీ ఎవరి అయినా కూడా వాళ్ళు ఏదో అమెరికాలో ఉంటే ఇల్లు కూడా కట్టేసుకొని 10 చేతులు మారిపోయింది. వాళ్ళు వచ్చి చూసుకునే లోపల ఆ సైటే లేకుండా పోయే పరిస్థితులు ఈరోజు ఉండే పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి పరిస్థితులు వ్యవస్థ మారాలి, పీస్ఫుల్ లైఫ్ రావాలి అంటే మళ్ళా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తేనే ఈరోజు రాష్ట్రం మళ్ళా స్ట్రీమ్ లైన్ అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అది ఇప్పుడు లేని విధంగా ఈ ఒంగోలులో కూడా భయప్రాంతంగా అయిపోయింది. కొడుకు ఒక సైకో మాదిరి తయారైపోయాడు. అదేమంటే డబ్బులతోటి, అదేమంటే గంజాయి ఎవరైనా తాగుతున్న పిల్లల్ని మన ఓటర్లు ఏమంటామంటే రేపు చెడిపోతావురా, ఆరోగ్యం జాగ్రత్తలు అంటాం. అతను ఎంకరేజ్ చేస్తారంట. ఎంకరేజ్ చేసి ఇంకా తాగండి, ఇంకా చేయండి అని చెప్పి ఇంకో 10,000 డబ్బులు ఇచ్చి అవినీతి డబ్బులతోటి ఈరోజు ఈ ఒంగోలుని సర్వనాశనం చేశారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం కూడా అందరం కూడా కలిసికట్టుగా ఇప్పుడు మనం పనిచేసుకోవాల్సిన అవసరం. ఈ 35 రోజులు మన పార్టీ కార్యాలయంతో పాటు మిగతాది కూడా ఎవరు ఎక్కడ ఓట్లు ఇంకా మనకి రావాల్సినవి ఉన్నాయో ఏదైతే చేస్తే బాగుంటుందో ఇవన్నీ కూడా మనం కూడా ప్రతి ఒక్కరం కూడా పెద్దవాళ్ళ కాడి నుంచి కుర్రవాళ్ళ కాడి నుంచి అందరం సీరియస్గా మన వంతు 4 ఓట్లు మనం అదనంగా తీసుకొచ్చే విధంగా మనం పనిచేయాలని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఉండే ఇందాక మన మంత్రిశ్రీ గారు చెప్పినట్టు మన వాళ్ళేమో ఇంట్లో నుంచి బయటికి రారు. ఎండగా ఉంది, 40 డిగ్రీలు ఉంది, ఆ లైన్ తగ్గినప్పుడు వెళ్దాంలే అనుకుంటారు. మధ్యాహ్నం అన్నం తింటారు. అన్నం తినగానే 1 గంట పడుకుందాంలే, ఇంకా టైం ఉంది కదా 5 గంటల దాకా అనుకుంటాం. మళ్ళా ఎండ తగ్గిందా అని చెప్పి చూస్తారు. ఎండ తగ్గే లోపల అది కూడా మూసేస్తారు. ఓటు శాతంకి వచ్చే లోపలికి మనకి తగ్గే పరిస్థితులు వస్తాయి. మీరు దయచేసి ఎండున్నా ఏదున్నా కూడా మా భవిష్యత్తు కంటే మీ భవిష్యత్తులో కూడా ఇంపార్టెంట్, మీ ఆస్తులు ఇంపార్టెంట్. రేపు భవిష్యత్తులో బయటకు వచ్చి ఈ ఇల్లు బాగుంది అనుకుంటే నచ్చితే మీకే తెలియదు, మిమ్మల్ని బయట వేసి ఆ ఇంట్లో కూడా దొరబడతారు. అలాంటి పరిస్థితి మళ్ళా కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. మనం 25% చూసాం ఈ సైకో జగన్ రెడ్డిది. రేపు ఒకవేళ పడితే వాడు కర్మగాలి ఏదైనా జరిగింది అంటే రేపు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. అలాంటి పరిస్థితి, అలాంటి వాతావరణం మళ్ళీ రాకూడదు. అలాంటి వ్యక్తులు మన రాష్ట్రంలోనే ఉండకూడదు. అలాంటి పార్టీ కూడా భవిష్యత్తులో అవ్వకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఒక్క అవకాశం అంటే అందరూ కూడా ఏదో వాళ్ళ నాయనలాగా చేస్తాడని చెప్పి ఆయనకు అవకాశం ఇస్తే ఈరోజు రాష్ట్రాన్ని కూడా ఈరోజు ఈ పరిస్థితులు తీసుకొచ్చారు. అయినా కూడా ప్రజలు ఆలోచించలా. 16 కేసులు ముద్దాయి, అదేవిధంగా 16 నెలలు జైల్లో ఉన్నాడు.
అవినీతి పరుడు, దగ్గర దగ్గర వైట్ 64,000 కోట్లు ఐటీలో పట్టుకొని అతను లోపల పెట్టిన మనకి సిఐడి కూడా మనకి తెలిసిన విషయం. ఇన్ని తెలిసినా కూడా ఎవరు కూడా దానికి ఒక అవకాశం ఇద్దామని అని చెప్పేసి దానికి ఓట్లేసి ఈరోజు మన మీదకే మనం తెచ్చుకోగలిగామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిలో పట్టుదల రావాలి. ప్రతి ఒక్కరిలో కూడా పెద్దవాళ్ళ కాడి నుంచి అందరూ కూడా ఏదైతే 30 రోజులు ఉందో 30 రోజులు మనం కసిగా పనిచేస్తేనే మనకి మంచి మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు గెలుపు కోసం మనం చూడట్లా, ఆల్రెడీ మనం గెలిచాం. మెజారిటీ రావాలి. ఎందుకంటే పోయినసారి మనం ఎన్నో పనులు చేశాం. 2,600 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేశాను నేను. ఎందుకంటే నాకు ఒకటే విజన్ ఉండేది. కొండేపి మా పెద్ద ఆయన కొండేపిలో మంత్రిగా 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆయన ఏ విధంగా చేశాడో ఈ రోజుకి జనాలు చెప్పుకుంటారు. కొండేపిలో ఆంజనేయ గారు ఉండేటప్పుడు చేశాడు కాబట్టి ఈ రోడ్లో ఈ బ్రిడ్జి మీద అటు పక్కకి వెళ్ళిపోతున్నాం, లేకపోతే ఊరంతా తిరిగి వెళ్ళాల్సి వచ్చేది, లేకపోతే ఈ రోడ్లు అదివరకు మట్టి రోడ్లు ఉండేది, లేకపోతే కరెంట్ ఆయన వల్ల వచ్చిందని ఈ రోజుకి కూడా ఆయన గురించి చెప్పుకుంటారు. కాబట్టి ఆయన స్ఫూర్తితో పనిచేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇంత తీసుకొచ్చి 2,600 కోట్లతోటి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా మనం ఒంగోలులో చేశాం. ఎప్పుడు జరగని కార్యక్రమాలు కూడా ఒంగోలులో ఆయన ఒక చిన్న బ్రిడ్జి సప్తాలు కూడా అట్లా ఆయన పాటికి పోయి ఆయన ప్యాకెట్లు ఆడుకుంటూ ఉండేవాడు. వచ్చినప్పుడు చేతిలో 2 లక్షలు పెట్టుకొని ఆ 2 లక్షలు అందరికీ తలా 2,000 ఇచ్చే లోపలికి అందరూ కూడా చాలా మంచోడు అంటారు. లేకపోతే బెడ్రూమ్లో కూర్చోబెట్టుకుంటాడంట అతను. బెడ్రూమ్లో బాత్రూంలో కూడా రమ్మంటాడండి అందరినీ. అదేందో నాకు అర్థం కాల. బెడ్రూమ్లో జనాలు వచ్చేదేంటో అంత మంచోడు ఏంటో నాకు అర్థం కాల. ఎవరైనా కూడా మనం ఏదైనా పని చేయాలంటే మాట్లాడాల్సి ఉంటుంది. ఈరోజు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయనతో ఉండేవాళ్ళని నేను అడిగా, ఆయనతో అంత అనుభవంతో ఉన్నారు కదా, ఎందుకు వస్తున్నారు మీరు, ఏంటి ప్రాబ్లం అంటే, నా ఆస్తి అంతా అయిపోయిందండి, మొత్తం పెట్టి కాజేశాను, ఎందుకంటే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలంటే ఒక మంచి వాతావరణంలోకి నేను రావాలి, ఇంకా కూడా ఆయన నమ్మానంటే ఇల్లు కూడా పోద్ది అని చెప్పే ఉద్దేశంతో నేను వచ్చానంటే, అదేంటి ఆయన బెడ్రూమ్లో కూడా రమ్మంటాడంటే కదా అని చెప్పా. బెడ్రూమ్లో కూడా రమ్మంటాడు, బెడ్రూమ్లో 20 మందిని కూర్చోబెట్టుకుంటాడు, మనతో మాట్లాడు, ఏదైనా ఉంటే చెప్పు అంటాడు. 20 మందిలో మేమేం చెబుతామండి, ఏదైనా అవకాశం ఉంటే దాన్ని చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఎవరు చెప్పం, మధ్యాహ్నం అవుద్ది, ఆయన భోజనానికి వెళ్ళి కొనుక్కుంటాడు, మేము ఇంటికి వెళ్తాం, మళ్ళీ సాయంత్రం వచ్చాక మళ్ళీ 30 మంది ఉంటారు. ఇదే పద్ధతులు 5 సంవత్సరాలు మేము చూసాం, అంతకుముందు చూసాం. ఏదో విధంగా చేస్తాడని చూస్తే ఈ రోజుకి మా పని అవ్వక మా ఆస్తులు కూడా అమ్ముకున్నామని చెప్పేసి చెప్పే పరిస్థితిలో ఈరోజు అనేక మంది కూడా పార్టీలోకి వచ్చారు. వాళ్ళ మీద కూడా ఒత్తిడి తెచ్చారు, వాళ్ళని భయపెట్టారు. మీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు, పాత కేసులు ఎప్పుడో ఉంటాయి అవి కూడా చెప్పారు. కానీ కొంతమంది బెదర్లా మీ వల్ల ఏం చేసుకో అన్నారు. ఇందాక మన సూర్యప్రకాష్ రెడ్డి కూడా బాగా హై రేజ్ ఇందాక స్పీచ్ కూడా ఇచ్చాడు, చూసాం కదా మనం. ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో అది అతనికి తెలుసు, ఇతనికి తెలుసు. మనం మాత్రం వినేవాళ్ళం పాత్రలోనే. మనం ఆయనకి ఏ విధంగా మాట్లాడారో, ఏ విధంగా తిట్టారో, ఏ విధంగా రూలో ఆయనకి ఏం చేశారో అనేది ఆయనకి మాత్రం తెలుసు, చేసినోడికి ఆయనకి తెలుసు, అనిపించున్నాడు. కాబట్టి వ్యవస్థ ఎప్పుడు కూడా ఒకరిని ఇబ్బంది పెడితే రేపు మనం ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తాయి అనేది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు ఏదో ఇలా అధికారం ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఉద్యోగస్తులు ఉన్నారు, నీ ఇష్టారాజ్యంగా పేపర్లు ఇబ్బంది పెట్టడం, పోలీసు వాళ్ళు చేత చేయించుకుంటూ పోతే రేపు 4వ రోజు ఎవరికైనా ఇదే పరిస్థితులు వస్తాయి. అతిగా చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పొద్దున కూడా మాట్లాడుతూ చెప్తున్నానంట, 400 కోట్లతోటి డ్రైనేజీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఈసారి రాగానే పనిచేస్తానని చెప్పాడంట. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావో నేను అడుగుతా ఉన్నా. ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేలో ఒక బ్రిడ్జి కట్టావా, లేకపోతే ఒక డ్రైనేజ్ చేసావా? ఎక్కడైనా కూడా 10 మందికి ఉపయోగపడే మీ ఊరికి కూడా నేను బ్రిడ్జిని కట్టి నేను రోడ్డు వేస్తే మీ సొంత ఊరికి కూడా వెళ్ళే పరిస్థితి. నీకు ఆ మాత్రం కూడా 2 సార్లు మంత్రిగా ఉండే ఆ జ్ఞానం లేకపోయా. అదే ఉంటే సీఎం నా బంధువు నేరుగా నెట్టుకొని, నాకు అపాయింట్మెంట్ కూడా వెళ్ళా, నెట్టుకొని కారు నేరుగా వెళ్తాను బెడ్రూమ్లోకి అంటావు. వెళ్ళేవాడి 10 రూపాయలు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా చేసావంటే అది కూడా లేదు. ఈరోజు పెన్షన్స్ వికలాంగులు, నేను ఒక ఇంటికి వెళ్తే 2 మొగుడు పిల్లలకి కాళ్ళు లేవు, అలాంటి వాళ్ళకి పెన్షన్లు తీసేశారు. పెన్షన్లు తీసేస్తే అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని కూడా పట్టించుకోవాలా. లాస్ట్ ఇప్పుడు ఎన్నికలు వస్తుందంటే నా సొంత డబ్బులు ఇస్తానని చెప్పి ఆయన అవినీతి డబ్బులతో కొంతమంది పెన్షన్లు ఇస్తున్నాడు. ఈ రకంగా ఒంగోలును కూడా సర్వనాశనం చేశాడని చెప్పి తెలియజేస్తుంది. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి.
వాళ్ళు చేసిన పనులు కూడా. ఎందుకంటే చాలామందికి ఇక్కడ ఉండేవాళ్ళకి కూడా తెలుసు. అలాగా ఈ ఒంగోలును కూడా చేశారు. ఈరోజు వాలంటీర్లు కూడా మన మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాలంటీర్స్ కూడా నేను తెలియజేస్తున్నా, వాలంటీర్స్ కూడా ఆలోచించుకోండి. మీకు ఈరోజు కావాలని చెప్పేసి వీళ్ళు ఉద్యోగాల నుంచి రాజీనామా చేయించి రిజైన్ ద్వారా ఎవరైతే వాలంటీర్లు పనిచేస్తున్నారో ఆ ప్రాంతంలో వాళ్ళ చేత తిప్పించుకొని వాళ్ళు వాలంటీర్ల చేత ఎవరు ఏంటి ఇంట్లో ఎవరు ఉంటారని వాళ్ళని కూడా అందరిని కూడా తీసుకురావాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. వాలంటీర్లు ఎవరైతే రిజైన్ చేస్తారో రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ మీకు శాశ్వతంగా ఉద్యోగం ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు పిచ్చి పనులు చేసి ఇంకా కూడా అతిగా చేస్తే మాత్రం రేపు మీకు టర్మినేట్ అవుతారు. మీకు మళ్ళీ ఉద్యోగాలు కూడా మీ ప్లేస్లో కొత్త వాళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ రేపు తెలుగుదేశం వచ్చినా కూడా మనం ఇదే విధంగా కంటిన్యూ చేస్తాం. అతిగా వైఎస్ఆర్ మార్చేసి కొత్త వ్యక్తులకి అవకాశాలు ఇస్తారు. అదేవిధంగా వీళ్ళు ఏదైతే సైకో జగన్ రెడ్డి 5,000 ఇస్తున్నాడో వాలంటీర్స్కి 10,000 ఇస్తామని చెప్పి కూడా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. కాబట్టి వాలంటీర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అధికారులు కూడా ఎవరైతే ఈరోజు అధికారులు ఉన్నారో మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో, ఈరోజు పోలీసు వాళ్ళు ఉంటే పోలీసు వాళ్ళ రిజర్వ్ ఫండ్స్ కూడా ఈ సైకో ముఖ్యమంత్రి ఎలాంటి అనేది కూడా మనం గమనించుకోవాలి. వాళ్ళ రిజర్వ్ ఫండ్స్ ఒక 400-500 కోట్లు ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళ రిజర్వ్ అకౌంట్లో ఉంటాయి. ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలు పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునేటప్పుడు ఇమీడియట్గా వాళ్ళు లెటర్ పెడితే నెక్స్ట్ రోజు వాళ్ళ అకౌంట్కి ఎప్పటి నుంచో దాచిపెట్టిన డబ్బులంతా కూడా వాళ్ళకి 70 లక్షలు 80 లక్షలు వాళ్ళ అకౌంట్కి వస్తాయి. ఈరోజు ఈ సైకో జగన్ రెడ్డి ఆ డబ్బులు కూడా మింగేశారు. ఈరోజు యూనివర్సిటీ వాళ్ళకి రిజర్వ్ ఫండ్ ఉంటే దాన్ని మింగేశారు. ఈరోజు ఒక పోలీసు వాడు వాలంటీర్ తీసుకొని వాళ్ళకు 70 లక్షల డబ్బులు రావాలి అంటే వాళ్ళు కూడా ఆఫీస్ సెక్రటరీ అంతా టేబుల్ తరుపుకుంటూ వెళ్తే ఒక నెలకు 2 నెలలకు వాళ్ళకి డబ్బులు వచ్చే పరిస్థితులు తీసుకొచ్చారు. వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్లో కూడా ఒక్కో పోలీసుకి అలా 150 1,50,000 2 లక్షల వరకు వాళ్ళ పరిస్థితులు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వచ్చినాయి. టీచర్స్ అదే పరిస్థితి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే పరిస్థితి. ఈ ఉండే డబ్బులన్నీ కూడా అన్నీ కూడా తినేశారు. నిల్ చేసి పెట్టాడు గవర్నమెంట్లో. రేపు వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా మనం కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి వ్యవస్థను మీరంతా కూడా ఆలోచించుకోండి. ఒక మంచి నిర్ణయాలతోటి ఇక్కడ ఉండేది ఎక్కువ పరిస్థితి మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇక్కడ వస్తుంది. తెలుగుదేశం పార్టీ వస్తుంది కాబట్టి మనం ఇంకా కసిగా పనిచేస్తే ఎక్కువ మెజారిటీ వస్తుంది. రేపు మన కార్పొరేటర్ వేణు గారు కూడా తెలుగుదేశం పార్టీలో రేపు 1 గంటకి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా చూస్తాం. తప్పకుండా కూడా మాకు అన్ని విధాలుగా కూడా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆ విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. రెండోది ఇందాక మన సాంబయ్య గారు చెప్పినట్టు ఏదైతే సుజాత నగర్లో ఎండోమెంట్స్ భూమిది కూడా పోయినసారి మన టైంలో కూడా చెప్పారు. దాన్ని కూడా నేను కమిషనర్ దగ్గర పోయి అప్పుడు మాట్లాడిన తర్వాత అది కొంత లేట్ అయ్యి బ్రేక్ అయింది. తప్పకుండా కూడా రేపు రాగానే ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళకందరికి కూడా ఇబ్బంది లేకుండా సుజాత నగర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్స్ అయ్యేటట్టు ఆ ఎండోమెంట్స్ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తామని చెప్పి ఈ సందర్భంలో వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నా. నేను మొన్న లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పాను, మనకి అండర్ పాస్ అనేది చాలా అవసరం. ట్రాఫిక్ ఇదివరకంటే బైపాస్ వెళ్ళిపోతున్నా ఇప్పుడు కూడా ట్రాఫిక్ పెరిగిపోయింది. కాబట్టి అండర్ పాస్ అనేది ఖచ్చితంగా అది కూడా పూర్తి చేస్తాం. మన టైంలో వీళ్ళ మాదిరి ఆఖరణ వచ్చేసి పట్టాలు ఇస్తాం, షర్టు ప్యాంట్లు ఇస్తాం, పంచులు ఇస్తామని చెప్పి ఇవన్నీ మనం చేసేది కాదు. ఏదైతే ప్రామిస్ చేస్తామో అది ఖచ్చితంగా అన్ టైంలోనే మనం కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం అప్పుడు ఏదైతే చేసామో అవన్నీ ఓపెన్ చేసుకున్నాడు. మాకు అప్పుడేమో రాళ్ళు వేసుకోవడం కూడా చేతకాల. ఏదైతే డబ్బులు తీసుకొచ్చాం పనులు చేసాం. ఈరోజు మినీ స్టేడియం చేసాం, అంబేద్కర్ భవన్ ఆధీకరణ చేసి 3.5 కోట్లు పెట్టి అంబేద్కర్ భవన్ పెట్టాం. ఇన్ని కార్యక్రమాలు, ఒకటి ఫిషర్స్ని 7 కోట్లు పెట్టేసి అది గుండాయి పొలంలో అది కడితే దాన్ని ఓపెన్ చేయకపోయినా వాళ్ళు వస్తారు రమ్మంటున్నారు, జరుగుతుంది. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో అది కూడా చేయలేకపోయాం. ఇన్ని కార్యక్రమాలు ఎన్నో ఉంటే కూడా ఎన్ని కూడా చేయలేకపోతే ఇవాళ అన్నీ కూడా రాళ్ళేసుకొని అతను సంతోషపడటం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైనా కూడా మంచి చెడు ఆలోచించుకోండి. పైన మనకి వ్యవస్థ ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన మనిషి, 20 సంవత్సరాల ముందు చూపుతోటి ఉండే పరిస్థితిలో ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకుంటేనే రేపు మన పిల్లల భవిష్యత్తు కానీ ఎవరి పరిస్థితి అయినా బాగుంటుంది.
ఈరోజు ఆయన అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మనం చూసాం. అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆయన అక్రమ అరెస్ట్ని నిరసన తెలిపారు. వాళ్ళందరూ కూడా దారి చూపించిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే ఈరోజు మన పిల్లలు కొంతమంది పోయి ఈరోజు లక్షల కోట్లు సంపాదిస్తున్నారంటే ఆ దారి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఏదో 10 రూపాయలు రాగానే వాళ్ళదేముంది వీళ్ళదేముంది అనుకుంటే అది జరగదు. మార్గదర్శి ఎవరనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక్కొక్క పల్లెటూరులో 50 మంది 60 మంది పిల్లలు పోయారు. మా ఊర్లో అదివరకు మోటార్ సైకిల్ 4 ఉంటే కారు మాకు ఒకటి ఉండేది. ఈరోజు కార్లు 100 కార్లు అయినాయి ఊర్లో. చిన్న పల్లెటూరు మాది, కార్లు 100 అయినాయి. అంటే మోటార్ సైకిల్ ఇంటికి 2 ఉన్నాయి. అర్థం చేసుకోవాలి. అదివరకు పెంకటూరు ఉండేది, వీళ్ళంతా నిధులు కట్టుకున్నారు. ఇవన్నీ కూడా పిల్లలు కూడా వాళ్ళంతా పోయి వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తుంటే ఆ తల్లిదండ్రులకి వాళ్ళు ఇల్లు కట్టుకోవటం కానీ లేకపోతే పొలాలు కొనుక్కోవటం కానీ దాని విధంగా ఎన్నో కుటుంబాలు ఈరోజు అభివృద్ధికి చెందినాయి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి చేసిన కార్యక్రమాలు కానీ చేసిన పనులు కానీ ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఏదైనా లేట్ అయినా కూడా ఇంతమంది మన కోసం ఈరోజు ఈ కార్యక్రమానికి ఉన్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆల్రెడీ మా మెసేజ్ వచ్చి డోర్ టు డోర్ మీదంతా తిరిగింది. మళ్ళా కూడా మేము తిరగలేము. మేము ఆల్రెడీ వేరే దగ్గర అంతా తిరుగుతూనే ఉన్నాం. ఆమెమో మండలాలు తిరుగుతూ ఉంది. ఇప్పుడు మేమేమో ఇక్కడ తిరుగుతూ ఉన్నా. ఒకసారి వచ్చినప్పుడు మాత్రం డివిజన్కి తప్పకుండా అందరి దగ్గరికి మళ్ళా వస్తాము, అందరినీ కలుస్తాం. మీకు ఏది ఉన్నా కూడా ఇందాక వైశాస్ కూడా అక్కడ 3000 మందితోటి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు. ఇవాళ ఆ పెద్ద ప్రోగ్రాంలో కూడా వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆ ప్రోగ్రాం జరగడానికి లేదని ఏంటో నాకు అర్థం కాదా ఎక్కడికి పోతున్నారు అనేది. అంటే మనకి మరీ వాడపోవాలనుకుంటున్నారు మనల్ని. ఈసారి అభివృద్ధితో పాటు మనం కూడా రాజకీయాలు చేయకపోతే మన అందరిని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు. కాబట్టి మనం కూడా ఎవరైతే అతిగా ఉన్నారో వాళ్ళని కూడా మనం కూడా ఏ రాజకీయాలు చేయాలో చేసే పరిస్థితులు ముందుంటాయి. తప్పకుండా మంచి మెజారిటీ వచ్చేదానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.